హాయ్ అండి, రామతీర్థం ఎపిసోడ్ 2కి స్వాగతం. ఏకశిలా పర్వతం మీద ఉన్న కోదండరాముడు టెంపుల్కి వెళ్తున్నామండి. గుడి పక్క నుంచి స్ట్రైట్గా నడుచుకొని వెళ్తే ఒక కొండ మీదకి దారి కనిపిస్తుంది. సో అదేనండి, 250 స్టెప్స్ వరకు బాగానే ఉంటాయి. ఆ తర్వాత కొంచెం రోడ్లా ఉంటుంది, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలండి. ఆ తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి భీముడి గృహకి దారి ఉంటుంది. పైనుంచి వ్యూస్ అయితే చాలా బాగుంటాయండి, మీరు చూడడం మిస్ అవ్వకండి. పక్కనే అందరూ జాతకాలు అవి కూడా చెప్తూ ఉంటారు. సో అవన్నీ దాటుకొని మనం పైనున్న దేవుణ్ణి దర్శించుకొని టెంపుల్ బ్యాక్ సైడే భీముడి గృహకి దారి అని ఉంటుందండి. సో మనం బ్యాక్ సైడ్ నుంచి క్లియర్గా మనకి వే కనిపిస్తూ ఉంటుంది, దాన్ని ఫాలో అవుతూ మనం వెళ్ళిపోవడమే. ఆ గృహలోంచి బయటకు వచ్చిన తర్వాత పైన కొండ మీద వ్యూస్ అయితే చాలా బాగుంటాయండి, మీరు మిస్ అవ్వద్దు వెళ్తే మాత్రం. అదంతా చూసుకొని మనం ఆ వైట్ లైన్స్ని ఫాలో అవుతూ కిందకి కూడా దిగిపోవచ్చండి పైనుంచే. సో మనం ఆ లైన్స్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే మనకి దారిలో సీతమ్మవారి చీర గుర్తులు, పురిటి మంచం, కోనేరు, లవకుశల విగ్రహాలు ఇవన్నీ కూడా మీరు చూడొచ్చండి. ఖచ్చితంగా మిస్ అవ్వకండి, మీరు కన్ఫర్మ్గా విజిట్ చేయండి. స్టెప్స్ దిగినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చిన దారిలోనే దిగిపోవడం చాలా బెటర్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.